దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय विश्वासियों, అబ్రహాము మొత్తానికి ఆయన యాత్ర చేసి వాగ్దాన దేశానికి చేర్చబడ్డాడు. अब्राहम प्रतिज्ञा किए हुए उस देश के लिए निकलता है మొత్తానికి అక్కడికి వాగ్దాన దేశంలో కూడా చేర్చబడతాడు. और पूरी रीति से प्रतिज्ञा किए हुए उस देश में पहुंच भी जाता है. ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ కాపురం ఉన్నప్పటికీ लगभग 10 साल तक वहाँ बचने के बाद ఆయనకి సంతానం లేకుండా పోయింది. उसे कोई संतान नहीं था. దేవుడు చెప్పాడు, నిన్ను గొప్ప చేస్తాడు, అన్ని రకాల వాగ్దానాలు స్థిరపరచబడ్డాయి. परमेश्वर ने कहा कि तुम्हें मैं महान बनाऊंगा, ఆకాశ నక్షత్రాలాగా నిన్ను విస్తరింపజేస్తాను, సముద్రపు ఇసుక రేణు వల్ల నిన్ను గొప్ప చేస్తాను చెప్పాడు దేవుడు. आकाश के तारों की तरह तुम्हें मैं विस्तार बनाऊंगा करके भी परमेश्वर ने वचन दिया था. అయినప్పటికీ తమ జీవితాల్లో ఎలాంటి సంతానం లేదు. फिर भी उसके जीवन में कोई संतान नहीं था. అలాంటి భయంకరమైన సందర్భంలో జరిగిన సన్నివేశం ఏంటంటే, इस प्रकार के भयंकर रूप से उसके जीवन में गुजरा. అప్పుడు అబ్రహాము తప్పనిసరి అయి శారా మాట అన్నాడు. तब मजबूरी में अब्राहम शारा के बात सुना. శారా ఏం చెప్పింది? शारा क्या बताई? కుటుంబ వ్యవస్థకు విరుద్ధంగా ఉండే కొన్ని మాటలు చెప్పింది. कुटुंब के विरुद्ध रहने वाली कुछ बातों को बताई. తన్ని తన దాసి అయిన హాగరుతో దగ్గరకు చేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. अब्राहम को अपनी दासी आगरा को अब्राहम के करीब लाया गया है, हम देखते हैं. అయితే తన ద్వారా తన మాట విన్నాడు, దేవునికి ఇష్టం లేని కార్యాన్ని చేశాడు. तो अब्राहम सारे की बात सुना लेकिन परमेश्वर के विरुद्ध चला. దేవునికి ఇష్టం లేదా కార్యం, परमेश्वर को ये बात अच्छी नहीं लगी, కానీ తన భార్య మాటను బట్టి ఆ పని జరిగింది. लेकिन अपनी बीवी के कारण वो बात पूरी हुई. ఆదికాండం 16:16 మనం చదువుతున్నప్పుడు उत्पत्ति की पुस्तक 16:16 में को जब हम पढ़ते हैं, ఆ హాగరు ద్వారా ఈ ఇష్మాయేలు కనినప్పుడు ఇంచుమించు అబ్రహాముకి 86 సంవత్సరాలు వచ్చాయి. 16:16 ఆదికాండం 16:16 16:16 में जब हम देखते हैं कि आगरा के जरा जब अब्राहम को इस्माइल उत्पन्न हुआ है तब वह 86 సంవత్సరాలు. तो लगभग 86 वर्ष का था. అయితే ఈ 86 సంవత్సరాల్లో కూడా తన దేవుడు చెప్పిన మాట ఇంకా నెరవేర్చబడలా, ఆలస్యం జరిగింది. फिर भी इन 86 वर्षों में भी जो प्रतिज्ञा परमेश्वर ने अब्राहम के जीवन में किया था वो पूरा नहीं हुआ. ఎందుకంటే లోపమంతా అబ్రహాంలో ఉన్నది. क्योंकि पूरी कमी अब्राहम में ही था. వేయరాని అడుగులు వేస్తూ ఉన్నాడు, నడవలసిన మార్గాల్లో నడవటం లేదు. जिन मार्गों पर उसे चलना चाहिए था उन मार्गों पर वो नहीं चल रहा है. దేవుని దృష్టిలో అరా కొరవలుగా బ్రతుకుతూ ఉన్నాడు. परमेश्वर की दृष्टि में वो अलग रास्ते पर चल रहा था. कई प्रकार की कमी घटिया उसके जीवन में चल रहा था. అయితే అలాంటి సందర్భాల్లో फिर भी ऐसे समय में దేవుడు అంటాడు, 17వ అధ్యాయం మొదటి వాక్యం చదివినప్పుడు, परमेश्वर कहता है, जब उत्पत्ति की पुस्तक 17 और 1 को जब हम देखते हैं, నా సన్నిధిలో నిందారహితంగా నువ్వు నిలిచి ఉండు, मेरे सानिध्य में निर्दोष बनकर तू रहना. నా సందులో నువ్వు నిలబడు, मेरे सानिध्य में तू रहना, తర్వాత నిందారహితంగా నువ్వు బ్రతుకు. निंदा रहित होकर जीना. ఒకసారి చదువుతా ఆ మాటను 17:1. जब अब्राहम 99 वर्ष का हो गया तब यहोवा ने उसको दर्शन देकर कहा, मैं सर्वशक्तिमान ईश्वर हूँ, मैं सर्वशक्तिमान परमेश्वर हूँ, मेरी उपस्थिति में चल, मेरे उपस्थिति में चल और सिद्ध होता जा. और सिद्ध होते जा. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు. यहाँ पर दो बातें अब्राहम बोलता है. నా సందులో నిలిచి ఉండు అంటున్నాడు, मेरे सानिध्य में रहना, నిందారహితంగా బ్రతకమంటున్నాడు. सिद्ध होकर चलता रहना. అయితే ఇంచుమించు 99 సంవత్సరాల్లో కూడా ఆయన జీవితంలో దేవుని సందులో సరిగ్గా నిలబడింది లేదు. लेकिन फिर भी लगभग 99 वर्ष तक वो परमेश्वर के सानिध्य में सिद्ध होकर भी नहीं चला और ना ही निंदा रहित होकर. నిందారహితుడిగా లేడు, ఆయన సందులో నిలిచిలేడు. निंदारत भी नहीं था और ना ही उसके सानिध्य में था. ఇంకా ఇంత చెప్పినా కానీ తన జీవితంలో తన పేరును బట్టి ఎన్నెన్నో మార్పులు కనబడుతూ ఉన్నాయి. फिर भी इतनी सारी बातें बोलने के बावजूद भी उसके नाम को लेकर कई प्रकार के अदला बदली उसके जीवन में होता అందుకే रहा. దేవుడే స్వయంగా అబ్రహాముకి 17వ అధ్యాయము 5వ వాక్యంలో అబ్రాముగా పిలువబడిన పేరుని అబ్రహాముగా మారుస్తాడు, అనేక జనములు తండ్రి జనకులుగా దేవుడు తీర్చిదిద్దుతూ ఉన్నాడు. तो जब हम 17 का 5वां अध्याय देखते हैं, 17 अध्याय 5वें वचन में जब हम देखते हैं तो वहाँ पर अब्राहम का नाम बदलकर अब्राहम रखा जाता है और अनेक जातियों का मूल पिता
ठहराया जाता है। ఇక్కడ తర్వాత తన భార్య పేరు కూడా మార్చాడు దేవుడు. यहाँ पर उसकी पत्नी का नाम भी बदल दिया जाता है। తన భార్యకి ఏమని పేరు పెట్టాడు? 17 వాక్యం చదువుతున్నప్పుడు उनकी पत्नी का क्या नाम रखा गया है, यह जब हम 17 और 15 को पढ़ते हैं तो చదువుతాం ఒకసారి. फिर परमेश्वर ने अब्राहम से कहा तेरी पत्नी सारे है, उसको तू अब साराई ना कहना, उसका नाम सारा होगा। हालेलुया। దేవుడు మాట్లాడుతున్నాడు. यहाँ पर परमेश्वर बोलता है షారాయి అని పిలవద్దు. साराई मत बोलना। షారాయి అంటే జగడగొండి. साराई का मतलब है झगड़ालू। కానీ దేవుడు షారాగా మార్చాడు. షారాయిని తీసివేసి షారాగా మార్చాడు షార్ట్ కట్ లో. लेकिन परमेश्वर ने सारा को सारा के रूप में बदला। అంటే షారా అంటే రాజకుమారి అని అర్థం. सारा का मतलब है राजकुमारी। ఇట్లా ఆ భార్యాభర్తలిద్దరు పేరు మార్చి ఆ పేరు తగ్గట్టుగా బ్రతకాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. इस प्रकार पति पत्नी दोनों का नाम बदलकर उस नाम के हिसाब से वो लोग जिए, ये परमेश्वर चाहता है। అంత మాత్రమే కాదు, మధ్యలో 17 అధ్యాయం 10 వాక్యం చదివినప్పుడు सिर्फ यही नहीं, जब 17 को जब हम पढ़ते हैं 17:10 17:10 को నా నిబంధన నిన్ను స్థిరపరుస్తూ ఉన్నానని చెప్తున్నాడు. मेरे साथ बांधी हुई वाचा जिसका पालन तुझे और तेरे पश्चात तेरे वंश को करना पड़ेगा, वह यह है तुम में से एक पुरुष का खतना हो। तुम अपनी अपनी कलड़ी का खतना करा लेना। जो वाचा मेरे और तुम्हारे बीच में है उसका यही चिन्ह होगा। हालेलुया। ఇక్కడ ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. यहाँ पर एक वाचा बांधता है। ఆ సున్నతి అనేటువంటి ఒక నిబంధన ప్రారంభించాడు. खतना नामक उस वाचा को प्रारंभ करता है। అంటే ఈ సున్నతి ఎవరు చేయబడ్డారో వాళ్ళు దేవుని కోసం ప్రత్యేకించబడ్డ వాళ్ళు అని గుర్తు. इसका मतलब है ये खतना जिसको किया जाता है वो परमेश्वर के लिए प्रत्येक रूप से अलग किया हुआ है। దేవుని కోసం బ్రతికే వాళ్ళు అని అర్థం. परमेश्वर के लिए जीने वाले लोग हैं। ఇంకా లోకంతో లోక సంబంధమైన కార్యాలతో సంబంధం ఉండకూడదు వాళ్ళకి. संसार से उनका कोई संबंध नहीं रहना है और ना ही सांसारिक कार्यों से। అలాంటి ఒక నిబంధనను దేవుడు అబ్రహాంతో చేసుకున్నాడు, కుదుర్చుకున్నాడు. इस प्रकार का एक वाचा परमेश्वर अब्राहम से बांधता है। అయితే ఇంకా మనం గమనిస్తూ ఉంటే और हम जब ध्यान देते हैं तो 17 అధ్యాయం 17వ వాక్యం మనం చదువుతున్నాం. 17 का अध्याय और 17 को जब हम देखते हैं అక్కడ 100 సంవత్సరాలు పూర్తిగా 100 సంవత్సరాలు నిండిపోయాయి. 100 वर्ष पूरा हुआ है। తర్వాత షారాకు 90 సంవత్సరాలు వచ్చాయి. और सारा का 90 वर्ष। అయినా ఈ వయసులో నాకు సంతానం కలుగునా అని మనసులో అంతర్గతంగా మదన పడిపోవచ్చు, అనుమానంగా ఉన్నారు వాళ్ళిద్దరు. फिर भी इस उम्र में क्या हमें संतान होगा, यीशु को हमें प्राप्त होगा करके उनके मन में शक रहा। అయితే అట్టి సందర్భంలో కూడా దైవ దర్శనం వాళ్ళకి దొరికింది. ఆ 18వ అధ్యాయము 1-3 వాక్యం మనం చదువుతున్నప్పుడు फिर भी ऐसे समय में दैविक दर्शन उन्हें प्राप्त होता है। और उत्पत्ति की पुस्तक 18 अध्याय और पहले वचन को जब ప్రారంభంలో దేవుని దూతలు కనబడతారు, प्रारंभ में स्वर्गदूत दिखते हैं, వాళ్ళు మరుగు చేయబడి దేవుని ప్రత్యక్షపరుస్తారు. परमेश्वर दिखाई देता है। వాళ్ళు దాగి దేవుని కనపరుస్తూ ఉంటారు. वो लोग छिप जाता है, परमेश्वर की महिमा करता है, परमेश्वर का दर्शन होता है। అయితే వాళ్ళు మనుషులు అతిథులు అన్నట్టుగా సత్కారం చేశాడు అబ్రహాం. इसका मतलब है कि वो अतिथि के रूप में उनका सम्मान करता అయితే है। అక్కడ దేవుడి ప్రత్యక్షత కలిగింది అతను తిరిగి మరొకసారి. लेकिन वहाँ फिर से उसे परमेश्वर का दर्शन होता है। వాళ్ళకి మంచి ఆహార భోజనాలు సత్కారాలు చేస్తూ వచ్చాడు. फिर भी उन्हें अच्छे भोजन उन्हें देता रहता है। వాళ్ళు ఎవరో తెలియకనే ఆయన వాళ్ళకి దేవునికి ఆ అతిథి సత్కారం చేశాడు అక్కడ. फिर भी वो लोग कौन है ये जानते भी नहीं है, फिर भी उनका आदर सम्मान अब्राहम करता है। అయితే ఈ విధమైన ఆశ్చర్యమైన కార్యం తన జీవితంలో జరిగింది. इस प्रकार का आश्चर्य कार्य अब्राहम के जीवन में होता है। అయితే వచ్చిన ఆ దేవుడు ఏమంటాడంటే आया हुआ परमेश्वर क्या बोलता है? 18వ అధ్యాయము 10వ వాక్యం చదువుతున్నప్పుడు उत्पत्ति की पुस्तक 18 अध्याय और 10वें वचन को जब हम पढ़ते हैं, మీదటికి వచ్చే సంవత్సరానికి నేను వస్తాను, आने वाले अगले वर्ष में मैं फिर से आऊंगा, ఇదే కాలానికి మీ యొద్దకి నిశ్చయంగా మరలా మిమ్మల్ని చూడవచ్చేదని అన్నాడు. इसी समय में दोबारा तुम लोग को देखने के लिए फिर से आऊंगा। అయితే అక్కడ అబ్రహాము భార్య షారా ఆమె దేవుడు చెప్పే మాటలు విని నవ్వుతా వచ్చింది. लेकिन वहाँ अब्राहम की पत्नी सारा परमेश्वर के द्वारा कही हुई इन बातों को सुनकर हंसती है। ఈ వృద్ధ దశలో నాకు బిడ్డ పుడతామేంటని ఆశ్చర్యపడుతూ ఉంది. इस बुढ़ापे में मुझे संतान का सुख प्राप्त होगा। అయితే 18-13లో దేవుడు మాట్లాడుతున్నాడు, షారా నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? लेकिन फिर भी उत्पत्ति की पुस्तक 18 और 13 में परमेश्वर बातें करता है, सारा तू क्यों हंस रही है? వీళ్ళు ఇంకా వయసు పెరుగుతుంది కానీ వీళ్ళలో విశ్వాసం పెరగలేదు. इसका मतलब है इनका उम्र तो बढ़ता जा रहा है, लेकिन इसका अंदर का जो विश्वास है वो बढ़ नहीं रहा है। అందుకనే అనుమానంతో వాళ్ళు నవ్వుతుంది. అదొక జోక్గా ఏదో
పరిహాసంగా దాన్ని తీసుకుంటా వస్తూ ఉన్నది. इसीलिए शक के कारण वो लोग हंस रहे हैं। అయితే దేవుడు అంటాడు 21వ అధ్యాయం మొదటి వాక్యంలో నేను ఖచ్చితంగా చూడ వస్తాను అన్నాడు. लेकिन फिर भी परमेश्वर कहता है उत्पत्ति की पुस्तक 21 ఒకటి पहले वचन में बोलता है कि मैं तुम्हें दोबारा देखने के लिए अवश्य आऊंगा। శారాను చూడటానికి నేను వస్తాను అన్నాడు. सारा को देखने के लिए मैं आऊंगा। 100 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి लेकिन उसी प्रकार लगभग 100 साल पूरे होने के बावजूद भी परमेश्वर देखने के लिए दोबारा आता है। అతనికి చక్కని బిడ్డను కూడా ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. उसे एक सुंदर सा बच्चा भी देता है। ఆ 21 అధ్యాయము 5-6 వాక్యాలు మనం చదువుతున్నప్పుడు 21 अध्याय 5 और 6वां वचन हम देखते हैं तो అక్కడ అబ్రహాముకు పూర్తి 100 సంవత్సరాలు నిండాయి, ఒక చక్కని బిడ్డ కూడా కలిగి ఉన్నాడు. वहाँ पर अब्राहम को 100 वर्ष पूरा हुआ है और उन्हें एक सुंदर बच्चा भी उत्पन्न हुआ है। ఇది 75 సంవత్సరాల్లో వాగ్దానం చేసిన దేవుడు 75 वर्ष, जब वो 75 वर्ष का था उस समय उनसे నేను प्रतिज्ञा గొప్పగా किया गया చేస్తానన్న था, దేవుడు तुम्हें महान बनाऊंगा करके कहने वाला परमेश्वर అది పూర్తయ్యేటప్పటికి ఎంతకాలం పట్టిందయ్యా అంటే उसे पूरा करने के लिए कितने वर्ष लगा? 100 సంవత్సరాలు అయింది. 100 वर्ष लगा। అంటే ఈ మధ్యలో దేవుడు ఎంతో తొందరపడ్డాడు తొందరగా చేయాలని. इस बीच परमेश्वर जो प्रतिज्ञा उसने किया था वो पूरा करने के लिए कई बार कोशिश किया, కానీ అబ్రహాం జీవితంలో ఎన్నెన్నో లోపాలు జరిగాయి. लेकिन अब्राहम के जीवन में कई प्रकार की कमियां होने के कारण इस प्रतिज्ञा को वो पूरा नहीं कर వెళ్ళాల్సిన पाया। దారిలో వెళ్ళకుండా కరువు కట్టకలు వచ్చే దేశం కూడా వెళ్ళొచ్చాడు. जिस मार्ग पर उसे चलना चाहिए था उस मार्ग पर तो वो नहीं चला, लेकिन అక్కడ తన భార్య విషయంలో తన అబద్ధాలు ఆడుతా వచ్చాడు. अपनी पत्नी के लिए भी वो झूठ बोला। మెల్కీసెదెకు యెహోవా దేవుడు, వాక్యమైన దేవుడు, ఈ త్రియేక దేవుడు ప్రత్యక్షత కలిగినప్పటికీ తనలో ఒక పరిపూర్ణత రానటువంటి పరిస్థితి ఎదుర్కొన్నది. मिल्कीसेदक और त्रिएक देव भी उसे दर्शन दिया तो भी उसके जीवन में कोई प्रकार की ఆ నిర్లక్ష్యం జరుగుతూ వచ్చి ఉన్నది. निर्लक्ष्यता उसके जीवन में होता తన रहा, జీవితంలో ఆలస్యం జరుగుతూ వచ్చి ఉన్నది. उसके जीवन में आलस्य होता रहा। ఎందుకంటే ఆయన్ని నాకు ఇది జరిగిద్దని నేను ఎట్లా నమ్మాలయ్యా అని ఆయన ప్రశ్న వేస్తా వచ్చాడు. क्योंकि जो प्रतिज्ञा तूने किया तो वो मेरे जीवन में होगा कि नहीं, ये బలి అర్పించిన సందర్భంలో కూడా సరి అయిన బలి అర్పించలేదు. बलि अर्पित करते समय भी నిర్లక్ష్య వైఖరి కనపరిచాడు. निर्लक्ष्यता दिखाता रहा, తర్వాత నిద్రపోతా వచ్చాడు. बाद में सो रहा था। ఇట్లా ఎన్నెన్నో లోపాలు అబ్రహాము జీవితంలో జరిగినాయి. इस प्रकार कई प्रकार की कमी अब्राहम के जीवन में होता रहा। ఆ నిద్ర వల్ల ఎన్నో శాపాలు కూడా తన తరాల వారికి శాపాన్ని కొని తెచ్చిపెట్టిన వ్యక్తిగా పిలువబడ్డాడు. उस नींद के कारण कई प्रकार के श्रापों को वो अपने తర్వాత वश में శారా మాటని తప్పుడు త్రోవలో నడిచాడు. बाद में सारे की बात सुनकर गलत मार्गों पर भी चला। ఈ రోజు కూడా ఆ యొక్క బిడ్డ ద్వారా వారి ఇరువు దగ్గర అనుమతిలో సమాధానం లేదు. ఎప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా వాళ్ళు బ్రతుకుతూ వస్తున్న యుద్ధాలు పోరాటాలతో భయంకరమైన ఉగ్రవాద చర్యలతో బ్రతుకుతూ వస్తూ ఉన్నారు. आज के दिन भी उस बच्चे के कारण दोनों के भाइयों में कोई समाधान नहीं रहा और कई झगड़ों से वो लोग जीते आ रहे हैं। అయితే వారి జీవితంలో ఎన్నెన్నో మార్పులు జరుగుతూ వచ్చాయి. लेकिन उनके जीवन में कई प्रकार का अदला बदली होता रहा। అయితే దేవుడు అన్నాడు, నువ్వు నా సందులో నిలబడవయ్యా, फिर भी परमेश्वर बोलता है कि तू मेरे सानिध्य में खड़ा रहना, నువ్వు నా సందులో నిలబడి నిందరహితంగా బ్రతుకు मेरे सानिध्य में खड़ा होकर निंदा रहित होकर जीते रहना అని తన పేర్లు మార్చాడు, చరిత్రలు మార్చాడు, జీవితాలు మారుస్తూ వచ్చాడు. बोलकर उनके नामों को बदला, चरित्र को बदला और जीवन को भी बदला। అంతర్గత మనసులో ఉన్న అనుమానాలను తొలగించాడు. ఎప్పుడైతే సిద్ధుడిగా పిలువబడ్డాడో ఆ తర్వాత దేవుడు అతను నిండుగా ఆశీర్వదించి త్రియేక దేవుని ప్రత్యక్షత కలిగి ఆశీర్వించినట్లు మనం చూస్తూ ఉన్నాం. लेकिन जब सिद्ध हुआ तब परमेश्वर ने उन्हें आशीष दिया। హల్లెలూయా. हालेलुया। ఈ రోజు మన జీవితాల్లో కూడా आज के दिन हमारे जीवन में भी మన వ్యక్తిగత జీవితాలే కానీ సేవా సమయ జీవితాలే కానీ మన కార్యాలలో లేట్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటంటే మనం చెప్పిన మాట నెరవేర్చబడుతున్న అర్థం అంటే లోపం అంతా మనదే. चाहे हमारे व्यक्तिगत जीवन हो, हमारे सेवा कार्य हो, जो भी प्रतिज्ञा परमेश्वर ने हमारे जीवन में किया है वो अभी तक पूरा नहीं हुआ। इसका దేవుడు బాధ్యుడు కాదు వాటికి. इसकी जिम्मेदारी सिर्फ हम ही है, परमेश्वर नहीं। దేవుడు ఎప్పుడు ఆయన తను చెప్పింది నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటాడు. परमेश्वर हमेशा अपने कहे हुए बातों पूरा करने के लिए తొందరపడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. वो उन कार्यों को जल्दी पूरा करने के लिए हमेशा जागरूक ఆయన रहता చాలా है। ఆతృతంగా ఉంటాడు. वो बहुत जागरूकता के साथ ఆలస్యం रहता है। అవుతుందంటే అది అర్థం అంటే మనలో ఉన్న లోపాలను బట్టి అది జరుగుతూ ఉంటాయి. आलस्य हो रहा है इसका मतलब हमारे अंदर की कमियों के कारण। ఈ రోజుకైనా మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుందాం. आज भी हमारे जीवन को परमेश्वर के लिए మనలో समर्पित ఉన్న करेंगे। లోపాలు అవిధేతలు దూరం చేసుకుందాం. हमारे अंदर की कमियों को दूर करेंगे। దేవుని సందులో పరిపూర్ణమైన విశ్వాసం కలిగి మనం సిద్ధపాటు సరైన విధానంతో వాగ్దానం సొంతం చేసుకునే విధానంగా మనం మార్చబడదాం. हमारे जीवन में परमेश्वर के कई बातों को पूरा करने के लिए सिद्ध होते जाना है। అట్టి కృప ప్రభు మనందరికి కలుగు చేయనుగాక. ऐसी कृपा परमेश्वर हम सबको दे। ఆమేన్.